దేవా. బాస్ నమస్తే బాస్. చేసేస్తాను అడుగుల్లో మళ్ళీ అందుకుండే మగాడే పుట్టలేదు. మనం సగ్లింగ్ చేస్తున్న లారీలను పట్టుకున్న మగాడు ఎవడరా? వాడు మనగాడే కాదన్నా, మగాడి కూడా. వచ్చా నా కొడుక, వాడు మగాడని నా ముందు విరవిగుతున్నావురా? మగాడి కదా, మగతనం లేదా? ఎరా దేవా, అలాగే నిలబడ్డావేరా? వాడు తరిమి తరిమి కొడుతుంటే మీరేం చేస్తున్నారా? చేతగానే ఆడికి నా కొడుకుల్లా తిరిగి వచ్చారా? ఎదవ నా కొడుకుల్లారా. అన్నా లేదన్నా, చేతగాని నా కొడుకులు కాదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా అడలు పుట్టాలి. ఈ అప్పాసత్వాలంటే ఎవడైనా గుండెల్లో ఉడుకు పుట్టాలి. ఏమన్నావురా? పారిపోయొచ్చారా పిలిచిన కొడకల్లారా? వాడి ముందు పారిపోయొచ్చే కన్నా వాడి చేతుల్లో చచ్చుంటే ఏర మరణం పొందారని హాయిగా సంతోషించేవాడిరా. కానీ వాడిని చూసి మీరు అడలిపోయి వచ్చారంటే వాడు మన్నగాడు అయి ఉండాలి. క్షమించన్నా, ఈసారి మాత్రం ఆ తప్పు జరగదు. ఆ మహేంద్ర నా కొడుకుని ఎక్కడున్నా తెగ నరుకుతా. వాడి చేతుల్లో తప్పించుకొస్తే ఈసారి నా చేతుల్లో చచ్చిపోతారు. ఈ భాష పేరు వింటే వాడు కాదు, వాడు బాబానే సరే ఇంకో జన్మెత్తానికి బంగారు పడాలి. భాష గుర్తుపెట్టుకో, నా కొడుకైనా సరే మన సామ్రాజ్యాన్ని కొనసాగని చూస్తే భాష రెడ్డి ఈ రెడ్డి ఉండగా ఏదో కొడుకు అదరపడతానికి వీల్లేదు. నాకు కావాల్సింది నీ ఆవేశం కాదురా, వాడి తలని నువ్వు తీసుకొస్తావా, నన్నెళ్ళమంటావా? తీసుకొస్తానన్నా. వాడు తల కాదు, వాడు అమ్మ మొగుడు తలలు సరే ఈ రాత్రికి ఎక్కడో యుద్ధం జగత్తులో తీసుకొచ్చా పూసే నాదే. బాగా తమ్ముడు అంటే ఎలా ఉన్నాడు తెలుసా? తాడులు కాదు, తాడు తలదన్నేవాడు సరే అలా తీసుకొచ్చేటట్టు ఉండాలి. అది గుర్తు పెట్టుకో. నమస్తే అన్న, అట్టగా తీసుకొస్తా. వాడిని 3 ముక్కలు చేసి తీసుకొస్తా, గుర్తు పెట్టుకో. ఈసారి గురి తప్పితే ఈ భాష బుల్లెట్ కి మీరు బలైపోతారు, ఆలోచించుకో. ఈ భాష మాట ఇచ్చాడంటే మాట తప్పడు.